జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 19వ అధ్యాయం. ఏకాదశి మహత్యం. ఈ సంవత్సరంలో వచ్చే 12 మాసాల్లో ఈ మాఘమాసం చాలా ప్రశస్తమైందనమాట. అంటే అన్ని నెలల్లో ఈ ఈ మాసంలో మనం ఆచరించే స్నానాలు కానీ జపతపాదులు కానీ అన్నిటికీ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకం అంటే చిన్న సరస్సులాగా కానీ, అది కూడా లేకపోతే నూతి అంటే బావి దగ్గర కానీ స్నానం చేస్తున్నంత మాత్రానే మనిషి తను చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. పూర్వం అనంతుడనే ఒక విప్రుడు ఉండేవాడు, అంటే బ్రాహ్మణుడు. యమునా నది తీరంలో ఉన్న ఒక అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు. అగ్రహారం అంటే బ్రాహ్మణులందరూ ఉండే ఒక ఏరియాని అగ్రహారం అని అంటారు. అతని పూర్వీకులందరూ కూడా చాలా గొప్ప జ్ఞానవంతులు, తపస్సులు చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసి చాలా కీర్తి పొందున్నారు. కానీ అతడు చిన్నతనం నుంచి కొంచెం గడసరిగా పెంకిగా ఉండి, ఎంత పెంకిగా ఉన్నా కొంచెం తల్లిదండ్రుల మాటకి భయపడి కొంతవరకు చదువు నేర్చుకున్నాడు. ఈ దుష్ట సావాసాలు చేసుకుని చాలా దుర్గుణాలన్నీ వచ్చేసాయి అతనికి. మద్యం తాగడం, మాంసం తినడము, కన్నబిడ్డలు కూడా అమ్ముకుని అలా బతికేవాడు అనమాట. అలా సంపాదించి బాగా డబ్బున్నవాడు అయ్యాడు. కొంతకాలానికి వృద్ధుడయ్యాడు, అంటే ముసలాడయ్యాడు. తనకున్న ధనంతో అతను తినలేడు, ఇతరులకు పెట్టడు. ఒకరోజు రాత్రి పడుకునేటప్పుడు అతను ఆలోచించాడు అనమాట. అయ్యో, నేను ఎంతటి పాపాత్ముడయ్యాను, ఈ ధనం శరీర బలం ఉన్నదనే గర్వంతో జీవితాంతం ముక్తినిచ్చే ఒక్క పుణ్యకార్యం కదా ఏమీ చేయలేకపోయాను అని పశ్చాత్తాపం చెందుతూ నిద్రపోయాడు. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆ రోజు రాత్రి కొందరు చోరులు, దొంగలు ఆ అనంతుడి ఇంట్లో ప్రవేశించి డబ్బు, బంగారం అన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఈ అనంతుడి నిద్ర లేచి చూడగానే ఏముంది, సంపద అంతా హరించుకుపోయింది, అంతా అపహరించబడింది. అన్యాయంగా ఆర్జించిన ధనం అంతా వేరే వాళ్ళకి అయిపోయిందే అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో పెద్దల నీతులన్నీ కూడా జ్ఞాపకానికి వచ్చాయి. అయ్యో, తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పుడు ఎట్లాగా అని బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మాఘమాసం నడుస్తున్నందువల్ల యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడట వెళ్ళి. అందువల్ల అతనికి మాఘమాస స్నానఫలం వచ్చింది. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చాడు. చలికి గడగడ వణికిపోయి ముసలాడైపోయాడు కదా, వృద్ధుడైపోయాడు కదా, బిర్ర బిగుసుకుపోయి నారాయణ నారాయణ అని ప్రాణం విడిచాడు. ఆ ఒక్క దినమైనా నదిలో స్నానం చేయటం వలన తాను చేసినన్ని పాపాలన్నీ కూడా నశించిపోయి వైకుంఠానికి చేరాడు అని వశిష్ఠుడు తెలియజేశాడు. మాఘపురాణం 19వ అధ్యాయం సమాప్తం. రేపు 20వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.